తిరుమల ఆలయంలో మహాశాంతి యాగం ముగిసింది. రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటలకు మొదలైన హోమం కాసేపటి కింద పూర్తయింది. లడ్డు పవిత్రత దోష పరిహారం కోసం విమాన ప్రాకారం దగ్గర 3 హోమగుండాలతో మహాక్రతువు నిర్వహించారు. 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులతో యాగం జరిగింది. శ్రీవారి ఆలయంలో పంచగవ్య సంప్రోక్షణ కూడా జరిపారు. సమస్త దోష పరిహారం, సంశయాల నివృత్తి కోసం ప్రత్యేక సంకల్పంతో యాగం ఏర్పాటు చేసింది టీటీడీ. పాత్ర శుద్ధి, యంత్ర శుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో శాంతి హోమం నిర్వహించడం పట్ల భక్తులు ఏమనుకుంటున్నారు? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అత్యంత ప్రీతిమైన తిరుమల లడ్డు ప్రసాదం ఈ వేట ఎటువంటి అపోహలు లేకుండా లడ్డు ప్రసాదాన్ని స్వీకరించచ్చు అనేసి ఇప్పటికే తిరుమల ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఈవో శ్యామలరావు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం లడ్డు పోటు దగ్గర ఉన్నాము. లడ్డు నాణ్యత కూడా ఒకసారి మనం చూస్తున్నాము. గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే ఒకసారి స్పష్టంగా అంత ఆవు నెయ్యితో తయారు చేసిన నెయ్యి, అంతే స్వచ్ఛమైన ఆవుతో చేసిన లడ్డు ఏ విధంగా ఉంటుందో మనం ఈ విజువల్స్ మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. చూడొచ్చు మనం ఎంత పర్ఫెక్ట్గా, ఎంత స్మూత్ గుమగుమలాడుతూ ఈ వాసన చూస్తూనే తినాలి అనిపించే విధంగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. అన్న చెప్పండి అన్న, మీరు లడ్డు ప్రసాదాలు ఇప్పుడు తీసుకున్నారు కదా, లడ్డు ప్రసాదాలు వాసన కావచ్చు, ఈ టేస్ట్ ఎలా ఉందంటారు? బాగానే ఉంది సార్, చాలా బాగుంది. దేవుడి ప్రసాదం చాలా బాగుంది. అంటే గతంలో ఈ లడ్డు ప్రసాదాల యొక్క నాణ్యత లేదంటే కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంటే నిన్నటి నుంచి కూడా ఈ లడ్డు ప్రసాదాలను మళ్ళీ పునఃప్రారంభించారు. ఈ కొత్త నెయ్యి తీసుకొచ్చారు, వాటిలో తయారు చేసిన లడ్లు ఇవి ఇప్పుడు ఇప్పటికి మీకు తేడా ఏమైనా తెలుస్తుందంటారా? ఏం లేదండి, సేమ్ లడ్డు బాగుంది. అప్పుడైనా బాగుంది, అప్పుడైనా దేవుడి ప్రసాదమే, ఇప్పుడైనా దేవుడి ప్రసాదమే. అదే మొత్తం మీద చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా భక్తులు లడ్డు ప్రసాదంగానే చూస్తాము అంటున్నారు. అయితే మరికొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. అన్న చెప్పండి, మీరు ఏ ఊరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుండి వచ్చాము, చందానగర్ వాసులము. ప్రతి ఏటా మేము తిరుపతికి వస్తాము. తిరుపతి లడ్డుని మహాప్రసాదంగా భావిస్తాము. ఈ యొక్క ప్రసాదము మొత్తం ప్రపంచమంతా కూడా చాలా మహాప్రసాదంగా భావిస్తుంది. కాబట్టి ఎప్పటికైనా సరే లడ్డు ప్రసాదమే మహాప్రసాదం. చాలా క్వాలిటీ ఉన్న ప్రసాదం ఇది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, అట్లాంటి ఏం లేవు. అంటే ఇప్పుడు గతంలో కంటే కూడా ఇప్పుడు బాగుందంటారా, ఎట్లంటారు? గతము ఎప్పుడైనా సరే లడ్డు ప్రసాదం చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా నాణ్యతగా ఉన్నది, చాలా బాగున్నది. లడ్డు ప్రసాదం చాలా బాగుంది, తిరుపతి ప్రసాదం బాగుంది. ఇది భక్తులందరూ కూడా లడ్డు ప్రసాదం చాలా బాగుంది అంటున్నారు. స్వచ్ఛమైన ఆవుతో తయారు చేసిన నెయ్యి మనకు చూస్తేనే ఇలాగే అర్థమైపోతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనము లడ్డు కౌంటర్ల వద్ద ఉన్నాము. లడ్డు కౌంటర్ల వద్ద కూడా భక్తులందరూ కూడా ఈ ప్రసాదం కోసం భక్తులందరూ కూడా పోటీ పడుతున్నారు. ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజులుగా వస్తున్న ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అని వస్తున్న వార్తలు ఇంక మీట దానికి ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఈవో శ్యామలరావు కావచ్చు, అదేవిధంగా టీటీడీ అధికారులు కావచ్చు, ఆగమ పండితులను అనుసరించి ఆగమ శాస్త్రాన్ని అనుగుణంగానే ఈ స్వామివారి ఆలయంలో నిర్వహించిన పంచగవ్య సంప్రోక్షణ అనంతరం ఈ శివారి లడ్డు ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులు కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంక మీట ఎటువంటి అపోహలు లేకుండా తిరుమల లడ్డుని భక్తులందరూ కూడా స్వీకరించవలసింది అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన లడ్డులు కూడా చాలా నాణ్యతగా ఉన్నాయని చెప్పేసి కూడా భక్తులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్, కిరణ్, తిరుమల నుంచి.